అంటే సార్ మీరు అంటున్నారు అందులో వాస్తవం ప్రజల్ని అట్రాక్ట్ చేస్తున్నాయని. ఇంకో పాయింట్ ఏంటంటే ఇందాక మీ మాటల్లో ఇక్కడ గెలిచినంత ఈజీగా అక్కడ ఉండకపోవచ్చు. ఎందుకంటే కేరళ ఒక ఎడ్యుకేటెడ్ స్టేట్, అందరూ కూడా విఘ్నులే ఉంటారు. సో వాళ్ళను కర్ణాటకలో 5 గ్యారెంటీలాగా, లేదంటే ఏపీలో సూపర్ 6 లాగా, తెలంగాణలో 6 గ్యారెంటీలా ఈ మంత్రం కాంగ్రెస్ పార్టీది కేరళలో పనిచేస్తుందా? అండ్ మోర్ ఓవర్ ఒకవేళ పనిచేయాలంటే కూడా ప్రభుత్వ వ్యతిరేకతలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఆ ప్రతిపక్షానికి కలిసి వచ్చింది. అప్పుడు అట్లాంటి పరిస్థితి కేరళలో ఉంటేనే కదా ఈ గ్యారెంటీలు వర్కౌట్ అయ్యేటి. నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నా. ఇప్పుడు ఈ 6-5 గ్యారెంటీలు, వివిధ రాష్ట్రాలు ఇచ్చినటువంటి గ్యారెంటీలు తేలికగా ప్రజలు అట్రాక్ట్ అవుతారనేటువంటి నమ్మకం లేదు. పాయింట్ ఎందుకు నమ్మకం లేదంటే కేరళలో భారతదేశ వ్యాప్తంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడ ఆదర్శంగా ఉందంటే అందరి ఈ ప్రతిపక్షం అధిపక్ష తేడా లేకుండా కేరళే అంటారు. అవును. అట్లాగే పబ్లిక్ హెల్త్ ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నదంటే కేరళ అని చెప్తారు. తర్వాత ఆ కరప్షన్ మినిమం ఉందని అంటున్నారు, కానీ మినిమైజ్ ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే కేరళ అని చెప్తారు. అవును. తర్వాత కరోనా వస్తే ప్రజల మీద భారం పడకుండా 98% పేషెంట్లు గవర్నమెంట్ హాస్పిటల్ని చేర్చారు. గవర్నమెంట్ హాస్పిటల్నే నయమైంది. అవును. దేశవ్యాప్తంగా కరోనా కాలంలో 1.2% ఈ మార్టియర్ రేట్ ఉంటే, డెత్ రేట్ ఉంటే కేరళ మాత్రం 0.8% ఉంది. అప్పుడు నోడల్ ఆఫీసర్గా పనిచేసినటువంటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కృష్ణ చైతన్య IAS ఆఫీసర్ ఇవన్నీ చెప్తున్నాడు. కాబట్టి తర్వాత లేటెస్ట్గా దేశంలో పేదరికం లేని రాష్ట్రంగా మొదటి రాష్ట్రంగా కేరళను డిక్లేర్ చేసింది మొన్న నీతి ఆయోగ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా. అతి పేదరికం లేని రాష్ట్రం ఏది అంటే దేశంలో కేరళను డిక్లేర్ చేశారు. కాబట్టి ఇటువంటి అన్ని లెఫ్ట్ ఫ్రంట్ చెప్పుకోవటానికి ఉన్నాయి. అవును. ఇప్పుడు అక్కడ బీజేపీ మత విభజన తీసుకురావటానికి అక్కడ మత విభజన లేదు పెద్దగా. అవును. లేదు. తర్వాత రెండోది, కాంగ్రెస్ కూడా మోడరేట్గా హిందుత్వ గురించి మాట్లాడుతుంది. అవును. కాబట్టి పూర్తిగా బీజేపీ వైపు మొగ్గి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అందుకని మరి ఇవన్నీ చూసి వీటి మధ్య ఉన్నటువంటి విమర్శలను కూడా బేరీజ్ వేసుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు మన తెలంగాణలో 3 పార్టీలు కూడా మీ ఇద్దరు ఒకటంటే మీ ఇద్దరు ఒకటని అపవాదులు వేసుకున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని కాదు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాదు, బీజేపీ కాంగ్రెస్ ఒకటని 3 ఒకదాని మీద ఇంకో రెండింటి మీద వేశారు. అవును. కానీ ప్రజలు పోలింగ్కి వచ్చే వరకు లేవు నమ్మిరంటే బీఆర్ఎస్కు బీజేపీకి అండర్స్టాండింగ్ ఉందని నమ్మి అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ని ఎంపిక చేసుకుర్రు. అవును. ఓటింగ్ కూడా అప్సర్జీ 20% ఓటింగ్ 40% దాటి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అక్కడ కూడా మీ ఇద్దరికి సంబంధం ఉందంటే మీ ఇద్దరికి సంబంధం ఉందని చెప్పేసి ఇవాళ విమర్శలు చేసుకుంటారు. కాబట్టి ప్రజలు ఏ మూడింటి మధ్య సంబంధం ఉందన్నా ఇక్కడికన్నా ఎక్కువ వైరుధ్యం ఉంది, అక్కడ నమ్మే పరిస్థితి లేదు. అవును. కాంగ్రెస్ బీజేపీ దేశవ్యాప్తంగా అపోనెంట్స్. సిపిఎం విమర్శిస్తే అది నమ్మే పరిస్థితిలో ఉండరు. బీజేపీ కాంగ్రెస్ సిపిఎం ఒకటి అంటే అది నమ్మే పరిస్థితులు ఉండరు. తర్వాత రాహుల్ గాంధీ ఏమంటుండు, మోడీ విజయన్ ఒకటే, అండర్స్టాండింగ్ తోటే పరిపాలిస్తారని రాహుల్ గాంధీ అంటే ఇది నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మన తెలంగాణ కన్నా అక్కడ 3 పార్టీల మధ్య వైరుధ్యం ఎక్కువ ఉంది. అవును. కాబట్టి ఇవాళ ప్రభుత్వం మీద నిజంగా మనకు దేశవ్యాప్తంగా ఎక్స్పోజ్ అయిన విధంగా ప్రభుత్వం నిజాయితీగా పరిపాలిస్తే లెఫ్ట్ ఫ్రంట్ అడ్వాంటేజ్ ఉండదు. అతికాదు గ్రౌండ్ లెవెల్. బీజేపీ ఎందుకు కేరళలో ఎంటర్ కాలేకపోతుంది? కేరళలో కాదు, ఈవెన్ దక్షిణ భారతంలో ఎక్కడ కూడా ఎంటర్ అవ్వడం ఎంతో కర్ణాటక తెలంగాణ కొంత ఈజీ ఏమో, కానీ తమిళనాడు కేరళలో చాలా టఫ్ ఫైటే కనిపిస్తుంది. కేరళలో మొన్న ఒక 2024 ఎన్నికలు కూడా త్రిస్పూర్ నియోజకవర్గంలో ఒకటి గెలిచింది. సో గతంలో ఎక్కడో మధ్యప్రదేశ్ నుంచి వచ్చినటువంటి నాయకుడిని ముందు పెట్టి పశ్చిమ బెంగాల్లో గెలవగలిగినటువంటి భారతీయ జనతా పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా మారిన భారతీయ జనతా పార్టీ కేరళ విషయానికి వచ్చేసరికి అంటే ఒక ఉత్తర భారతీయ పార్టీ లాంటి ముద్ర పడ్డదని ప్రజల్లో ఒక భావన వచ్చింది అనుకోవాలా? ఒక విషయం చెప్తా. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వాస్తవానికి రైతాంగ ఉద్యమాల ద్వారా నిర్మించబడింది, ప్రజల కదలికి వచ్చింది. ఆంధ్రాలో జమీందారు వ్యతిరేక పోరాటాలు జరిగినాయి, తెలంగాణలో సాయుధ పోరాటం జరిగినాయి. వాళ్ళందరూ ఇప్పుడు 80 ఏళ్ల వయస్సు గతించిపోయారు. అయితే ఆ వారసత్వం కల్మినేట్ దరిదాపు 1980 వరకు నడిచింది.
ఆ తర్వాత 60s 70 నుంచి పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీగా ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం కూడా అట్నే సెక్యులర్, మాది సెక్యులరిజమే ప్రకటించింది. అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రైతాంగ ఉద్యమాలు పునాదిగా ఉంటే సెక్యులర్ పార్టీస్ దాని ఉపరితలంగా ఉంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. అట్లాగే ఒకప్పుడు తమిళనాడు రాష్ట్రంలో మన ఆంధ్ర కోస్తాంధ్ర భాగమే, తర్వాత కేరళలోని మలబారు ఏరియా కూడా దీంట్లో భాగమే. అవును, మద్రాస్ ప్రవిన్స్ అనేవాళ్ళు. అవును, మద్రాస్ ఈ ప్రావిన్స్. మద్రాస్ ప్రవిన్స్ లో కేరళ మలబారు మొత్తం, తర్వాత ఆంధ్రలో కోస్తాంధ్ర మొత్తం చెన్నై కిందనే ఉంది. ఈ మద్రాస్ ప్రావిన్స్లోకి ఉన్నటువంటి దాంట్లో మద్రాసు మొత్తం రాష్ట్రం కూడా హేతువాద ఉద్యమంతో కల్మినేట్ అయి ఉన్నాయి. అది అది అనేకమైనటువంటి ఉద్యమాలు జరిగినాయి. కాబట్టి హేతువాద దృక్పథం ఇప్పటికి కూడా మనకాడ కమల్ హాసన్ మాట్లాడినా లేదా ప్రకాష్ రాజ్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా అది రిఫ్లెక్ట్ అవుతుంటుంది వాళ్ళ మాటల్లో. అంటే ఆ వారసత్వంలో అట్లా కొనసాగుతుంది. కాబట్టి తమిళనాడులో ఉన్నటువంటి ద్రావిడ ఉద్యమము, హేతువాద ఉద్యమం ఈ రెండు కలమెలిగి బీజేపీని అడుగు పెట్టనివ్వట్లేదు. బ్రాహ్మణిజం ఉన్నా అది మైనారిటీగా ఉంది. పినరయి రామస్వామి చౌదరి పినరయి విజయన్ ఒకవేళ ప్రచారం చేస్తే ఆయన అక్కడికే వస్తున్నా. అంటే ఎవరిని టార్గెట్ చేస్తూ ఆయన చేస్తారనుకోవాలి. బీజేపీ విషయానికి వస్తే దేశంలో తలసరి ఆదాయం విషయంలో కేరళనే మొదటి స్థానంలో ఉంటుంది. బట్ అట్లాంటి కేరళకు నిధులు తగ్గిస్తారన్నటువంటి విమర్శ కూడా గతంలో ముఖ్యమంత్రులు చేయడం జరిగింది. ఢిల్లీలో నిరసన చేపట్టాలు కూడా జరిగినాయి. సో ఈ అంశాలను ఎట్లా చూడాలి? పినరయి విజయన్ ఎట్లాంటి కామెంట్ చేస్తారు ఈ ప్రచారాలు? పినరయి విజయన్ బీజేపీ విధానాల మీద, కాంగ్రెస్ విధానాల మీద విమర్శ చేయటం తప్ప వ్యక్తిగత విమర్శలు చేయడు. ఆయన హిస్టరీ ఉన్నటువంటి వాడు కాదు. మోడీనో లేకపోతే వివక్షత రాష్ట్రానికి ఇచ్చేటువంటి దాంట్లో ఎక్కడెక్కడైతే వివక్షత ఉందో వాటిని లేవనెత్తే అవకాశం ఉంది. తర్వాత ఎక్కువ కేరళ ఎప్పుడు డిబేట్ జరిగినా కేంద్ర రాష్ట్ర అధికారాల విభజన మీద కేంద్రం పెత్తనం కొనసాగుతుంది అనేటువంటి విషయాల మీద, రాష్ట్రానికి సహకరించినటువంటి విషయాల మీద, తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల్ని మత ప్రాతిపదిక మీద విభజిస్తుంది బీజేపీ. కాబట్టి కేరళ మత సామరస్యం దెబ్బతింటుంది అనే విషయాలు, ఈ విషయాలు ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తుండే విజయన్. అంతే తప్ప వ్యక్తిగత అంశాలు పెద్దగా లేవు. అందుకని సహజంగానే లెఫ్ట్ ఫ్రంట్ వాళ్ళు విధానాలను ఎక్కువ విమర్శ ఇస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా విధానం మీద విమర్శించినప్పటికీ ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే మేము డెవలప్ చేస్తాం అని చెప్పేసి బీజేపీకి ఉన్నటువంటి అస్త్రం, కాంగ్రెస్కి ఉన్నటువంటి అస్త్రం 10 ఏళ్ల నుంచి ఉన్నది. 10 ఏళ్ళు ఉన్న దగ్గర ఎంతో అంత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, ఎంతో ఎంత గ్రౌండ్ లెవెల్లో కరప్షన్ జరిగి ఉంటుంది. వాటి వ్యతిరేకత చేస్తే మనకు మేలు జరుగుద్దని కాంగ్రెస్ ఉద్దేశం ఉంటుంది. తర్వాత రెండోది, తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల అధికారంలోకి వచ్చినటువంటి ఇమేజ్ ఉంది కాబట్టి ఈ ముఖ్యమంత్రి పోయి చేస్తే తర్వాత కర్ణాటక నుంచి మైగ్రేట్ అయినటువంటి వాళ్ళు కొంత గదలికి వస్తే 1 or 2% అయినా అది మనగలుగుతుంది, అంటే ప్లస్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో